భక్తులందరికీ హరే కృష్ణ. నేను ఒకసారి శ్రీ మహాభారతం ఒకసారి చూద్దామని చెప్పి చూస్తూ స్వర్గారోహణ పర్వంలో పాండవులు స్వర్గానికి వెళ్ళే సమయం ఆ యొక్క ఘట్టాన్ని ఒకసారి చదివాను. ఆ విషయాల్ని ఒకసారి మీతోటి చెప్దాం అనుకుంటున్నాను. పాండవులు ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయి వెళ్ళిపోయారు తన యొక్క ధామానికి, ఇక కలియుగం ఆరంభం అవుతుంది. ఆ సమయంలో కృష్ణుడు యొక్క విరహంలో పాండవులు తాము కూడా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. అర్జునుడు యొక్క కుమారుడు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో అన్యాయంగా చంపబడ్డాడు. అభిమన్యుడు యొక్క కుమారుడు పరీక్షితుడు. అభిమన్యుడు చనిపోయే సమయానికి అభిమన్యుడు యొక్క భార్య ఉత్తర, ఆవిడ గర్భవతి. ఈ పరీక్షితుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పాండవులు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే చివరికి ధర్మరాజు వెళ్ళేటప్పుడు ధర్మరాజుని అనుసరిస్తూ ఒక కుక్క వచ్చింది. ధర్మరాజు చూశారు, అరే కుక్క నన్ను అనుసరిస్తుంది, పాపం ఎందుకు వెళ్ళకూడదాము అని చెప్పి కుక్కను కూడా తనతో పాటు కూడా తీసుకెళ్ళాడు. అప్పుడు స్వర్గలోకంలో ఇంద్రుడు, దేవతలు ఇత్యాది ఎప్పుడైతే ధర్మరాజు వెంట కుక్కను చూసి, అయ్యా కుక్కకు ప్రవేశం లేదు స్వర్గంలో, కుక్క మీద మీరు ప్రేమను చూపిస్తున్నారు కాబట్టి ఒకరోజు తప్పకుండా మీరు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి ఒకరోజు కోసం నరకానికి వెళ్ళారు ధర్మరాజు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము కుక్కల మీద అతి ప్రేమ చూపిస్తున్నారు జనాలు. ఇప్పుడు పల్లెటూరుల్లో కూడా ఈ యొక్క పట్టణాల్లో కుక్కల మీద ప్రేమను చూసి పల్లెటూరులో కూడా కుక్కల్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆవులు లేవు, వాళ్ళు కూడా ప్యాకెట్ పాలను తీసుకుంటున్నారు కదా, ఇక ఆవులు పెంచుకోవడం లేదు పల్లెటూరులో కూడా. చూడండి, నిజానికి ఎవరైతే కుక్కలను పెంచుకుంటున్నారో వారి కోసం ఈ వీడియో. ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం మంచి పద్ధతి కాదు. శాస్త్రాల్లో అత్యంత నిషిద్ధమైన కర్మ కుక్కల్ని పెంచుకోవడం. కుక్కల్ని ఇంట్లో పెంచుకోవడం, ఇంట్లో ఉంచుకోవడం, తమతో పాటు తినిపించడం, తమతో పాటు కూర్చోబెట్టుకొని ప్రేమగా దాన్ని స్పర్శ చేస్తూ లాలిస్తూ పాలించడం, ఇలా చిన్నపిల్లల్ని చూసుకుంటారు తల్లిదండ్రులు. అలా ఈ మహాభారతం స్వర్గారోహణ పర్వంలో చెప్పబడింది, కుక్కను స్పర్శ చేస్తే పుణ్యం క్షయమైపోతుంది. చూడండి, కుక్కను స్పర్శ చేస్తే చాలు పుణ్యం క్షయమైపోతుంది. ఇంకా చెప్పబడింది, క్రోధవస్ అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు కుక్కల్ని స్పర్శ చేసే వారి యొక్క పుణ్యాన్ని నశింపజేస్తాడు. ఎవరింట్లో అయితే కుక్కల్ని పెంచుకుంటున్నారు ఆ ఇంట్లో దేవతలు వారు చేసే పూజలు ఏవైనా సరే వాటిని స్వీకరించారు. కుక్కలను పెంచుకుంటున్నారు ఎవరైతే, వారు ఇంట్లో యొక్క జలం, నీళ్ళైనా సరే అన్నమైనా సరే పితరులు అంటే వారి యొక్క పూర్వీకులు వారు గ్రహించరు. అంటే ఎవరింట్లో అయితే కుక్కలు పెంచుకుంటున్నారో వారి యొక్క అన్నం ఇత్యాది ద్రవ్యాలు శ్రాద్ధానికి, పిండ ప్రదానానికి పనికిరావు. కుక్కలను ఎవరైతే పెంచుకుంటున్నారో వారింట్లో భూత ప్రేతాలు నివసిస్తాయి. చూడండి, ఇంకా ఏంటి, రోగాలు
రకరకాల రోగాలు, ఆకస్మికమైన మరణాలు కూడా కుక్కలను పెంచుకునే వారి ఇంట్లోనే ఎక్కువగా ఉంటాయి. చూడండి, కుక్క దాని యొక్క రోమాలు ఇంట్లో పడిపోతాయి. కుక్క ఇంట్లోనే తిరుగుతుంది, వారితోటే. బయట బోర్డు పెట్టేస్తారు, బివేర్ ఆఫ్ డాగ్ అని, కుక్క ఉంది జాగ్రత్త అని. ఇంట్లో ఉన్నది మనుషులే, మనుషులతో పాటు కుక్క ఉంది, వచ్చేవారు మనుషులు, కానీ బోర్డు పెట్టారు ఇంట్లో కుక్క ఉంది జాగ్రత్త అని. అంటే ఇంట్లో ఎవరున్నట్లు? కనుక కుక్క ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. మరి ఇంట్లో వారు తలస్నానం చేసి పూజలు చేయడానికి వెళ్తారు. ఏం పూజలు చేస్తారు చెప్పండి? కుక్క తిరుగుతూ ఉంటుంది ఇంట్లో, దాని యొక్క రోమాలు, వెంట్రుకలు ఇంట్లో అంతా పడి ఉంటాయి. మరి ఇంకేం పవిత్రమవుతుంది ఇల్లు? వారు చేసే పూజలు ఇవన్నీ కూడా ప్రయోజనం ఏంటి చెప్పండి? ప్రతిసారి కుక్క వచ్చి మనల్ని స్పర్శ చేస్తూ ఉంటుంది. వచ్చి దానికి ప్రేమ ఎక్కువైందనుకోండి, వచ్చి నాకుతుంది, కాళ్ళు చేతులు ముఖం కూడా నాగేసుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు జనాలు. కనుక ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కుక్క బయట తిరిగే కుక్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, సోఫాలో కూర్చోబెట్టుకుంటారు, టీవీ చూపిస్తారు, పిల్లల చేత ఆడిపిస్తారు, దాంతో ఆడిపిస్తారు, ఏసీ కార్లు తిప్పిస్తారు, ఇంకా రకరకాలుగా. ఇంకా అంతెందుకండి, మార్నింగ్ వాకింగ్ తీసుకెళ్తారు. జనాలందరూ చూసి అబ్బా చాలా డబ్బులున్న వ్యక్తి అయినా, చాలా సంస్కారవంతుడు అని చెప్పి నమస్కారం కూడా చేస్తారు. అదే మీరు ఒక ఆవును పట్టుకొని వాకింగ్ చేస్తూ ఉండండి, ఎక్కడికైనా వెళ్తూ ఉండండి, మిమ్మల్ని ఏమైనా పట్టించుకుంటారేంటి? అటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతెందుకండి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితము కుక్క, బయట తిరిగే కుక్క పొరపాటున ఇంట్లోకి ప్రవేశిస్తుంటే వెంటనే అరే కుక్క వస్తుంది తరమండి అంటూ పెద్దగా అరుస్తారు. అరే కుక్క వస్తుంది అని చెప్పి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుందనగానే, ఇంట్లో అంటే ఇంట్లోనే కాదు, బయట పంచ దగ్గరికి వస్తుంది. ఇక ఇంతకుముందు పల్లెటూరులో, ఈ రోజుల్లో అయితే అంత పహాడీ కూడా, ఎదురుగా గేట్లు, డోర్సు ఇవన్నీ ఇలా పట్టణాల్లో పెట్టుకుంటున్నారు. అలా పల్లెటూరులో కూడా ఈ రోజుల్లో గోడలు పెట్టడం, గేట్లు పెట్టడం అవన్నీ చేస్తున్నారు. ఇంతకుముందు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం పల్లెటూరులో అన్నీ కూడా అసలు మొత్తం ఓపెన్గానే ఉంటుంది. అలాగా పహాడీ గోడ, దానికి గేట్లు అవేమి ఉండేవి కాదు. కుక్కలు బయట తిరిగేవి కూడా లోపలికి ఇంట్లోకి వెళ్ళవు. పొరపాటున వస్తుంటే వెంటనే తరం కొడతారు. కుక్క మీద అంతగా ప్రేమ మేము చెప్పడం దాన్ని కొట్టి తరిమేయమని కాదు. మీకు కాస్త మీరు తింటూ ఉన్నారు, కుక్క బయట కనిపించింది, ఒక ముద్ద వేస్తారు దానికి. ఆ ముద్ద వేయడంతో దాని మీద కాస్త దయ చూపించినట్లే ఆ ముద్ద తిని అది వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజుల్లో కుక్క మీద ఇంత మమకారం, ఇంత దయ చూపిస్తున్నారంటే సొంత తల్లిదండ్రుల మీద కూడా చూపించడం లేదు. కుక్క మీద చూపించే మమకారములో ఒక 10% సొంత తల్లిదండ్రులను చూపిస్తే, వారి మీద చూపిస్తే ఈ రోజుల్లో అనాథాశ్రమాలు ఉండేవి కాదు. అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. కనుక కుక్కను స్పర్శ చేయడం, దాన్ని ఇంట్లో పెట్టుకొని పోషించడం, పాలించడం, పెంచుకోవడం నిషిద్ధమైన కర్మ. కనుక మొట్టమొదట అంత దయ కలిగితే, బయట కుక్కలు తిరుగుతూ ఉంటాయి, మీకు వాటికి ఇవ్వాల్సినవి బయట వేసేసేయండి, తిని వెళ్ళిపోతాయి. అంతగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అంతగా మీకు దైవం కలిగి ఉన్నట్లయితే ఆవును పెంచుకోండి ఎంచక్క.
ఒక 2 ఆవులను పెంచుకోండి. ఈ మొట్టమొదట వండుతారు, వండింది భగవంతుడికి సమర్పణ చేసి ఆ యొక్క ప్రసాదం ఆవుకి ఇవ్వండి. అందరూ తిన్నారు, తిన్న తర్వాత మిగిలిపోయింది, అది కుక్కకి ఇవ్వండి. మొట్టమొదట ఆవుకి, చివర మిగిలిపోయింది కుక్కకి. కానీ ఈ రోజుల్లో చూడండి, ఎవరింట్లో అయితే కుక్క ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళు తింటూ ఉంటారు. ఏదన్నా ఆహార పదార్థాలు చూస్తే కుక్క ఆ ఆహార పదార్థాలు తినాలనుకుంటుంది, ఆ దగ్గరకు వస్తుంది తోక ఊపుకుంటూ. మొట్టమొదట దాని దృష్టి పడింది ఆహార పదార్థాల మీద. మొట్టమొదట కుక్క తింటుంది, తర్వాత ఇంట్లో వాళ్ళు తింటున్నారు. నిజానికి కుక్కలు పెంచే వాళ్ళ మీద మాకేమి ద్వేషం లేదు. నిజానికి శాస్త్రాల్లో కుక్కని ఇంట్లో పెట్టుకొని పోషించడం, దాని మీద అధికమైన ప్రేమను చూపించటం నిషిద్ధమైన కర్మ. పుణ్యం క్షయమైపోతుంది. భూత ప్రేతాలు వాళ్ళ ఇంట్లో వాసం చేస్తాయి, ఎవరింట్లో అయితే కుక్క ఉందో. శ్రీమద్ భాగవతంలో జడ భరతు యొక్క చరిత్ర వస్తుంది. భరత మహారాజు గొప్ప మహారాజు. ఆయన పరిపాలించడం వల్లనే మన ఈ యొక్క దేశానికి భారతవర్షం అనే పేరు వచ్చింది. మొట్టమొదట అజనాభ వర్షం భరతుడు పరిపాలించడంచే భారతవర్షం అనే పేరు వచ్చింది. మొత్తం సర్వాన్ని త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు చేస్తారు భరతుడు. ఒకసారి తపస్సు చేస్తూ ఉంటే గండకి నది ఒడ్డున స్నానం చేసి ఆ ఒడ్డు మీద కూర్చున్నారు. ఈ సమయంలో ఒక గర్భిణీ అవస్థలో ఉన్న ఒక జింక వచ్చింది నీళ్లు తాగడానికి. ఆ సమయంలో సింహం యొక్క గర్జనను విని ఈ గర్భిణీ అవస్థలో ఉన్న ఈ జింక తను తాను రక్షించుకోవడానికి ఈ నదికి ఇటువైపు నుంచి అటువైపుకి ఎగిరింది. ఈ మధ్యలో గర్భస్రావం అయిపోయింది, ఆ పిల్ల నదిలో పడిపోయింది, ఆ తల్లి అటువైపుకి వెళ్ళి చనిపోయింది. భరత మహారాజు ఆ నది ఒడ్డునే జపం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన చూశారు ఈ యొక్క చిన్నపిల్ల పాపం, అప్పుడే పుట్టిన జింకపిల్ల నదిలో పడిపోయింది, వెంటనే ఆ పిల్లని తీసుకొని వచ్చి ఇంట్లో ఉంచుకున్నారు. కాస్త పెద్ద అయిన తర్వాత వదిలేస్తే మంచిదే, కానీ రోజు రోజుకి దాని మీద ప్రేమ ఎక్కువ అయిపోయింది. తన యొక్క రోజు చేసే నియమాలు ఏవైతే చేస్తున్నారో భగవంతుని కైంకర్యం, మెల్లమెల్లగా భగవంతుని కైంకర్యం తగ్గిపోయింది. దాని మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తూ చివరికి భగవంతుని కైంకర్యం పూర్తిగా వదిలేసి దాన్నే ప్రేమించడం మొదలుపెట్టాడు. అది రావడం, ఈయన్ని ప్రేమగా దగ్గరికి రావడం, దాన్ని కాస్త ఆలింగనం చేసుకోవటం, ఇలా దానికి చిన్న చిన్న గడ్డి తీసుకొచ్చి దాని నోట్లో తినిపించటం, ఇలా మరి కాస్త పెద్ద అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోయింది. భరతుడు చూశాడు, అరే నా జింకపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది, మొత్తం వెతుకుతున్నారు ఆయన. చివరికి దాని యొక్క విరహంలో చనిపోతూ జింకను స్మరించాడు. అంతే, యామతి తాగతి. జింకను స్మరించడం వల్ల తర్వాత జన్మలో జింక అయిపోయాడు. చూడండి, అన్నిటినీ వదిలేసి భగవంతుని భక్తి చేయడానికి అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ పొరపాటున జింక పిల్లని తీసుకొచ్చుకొని దాని మీద ప్రేమను చూపిస్తూ దాన్ని చనిపోయేటప్పుడు దాన్ని స్మరిస్తూ చనిపోయాడు కాబట్టి మళ్ళీ జింక అయిపోయాడు. అటువంటిది ఇంట్లో నిజానికి విషయభోగాల్లోనే ఉంటూ కుక్కల్ని పెంచుకుంటున్నారు. మరి వచ్చే జన్మలు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కుక్క మీద ప్రేమ ఉంటే వచ్చే జన్మలు కుక్క అయిపోతారు. నిజానికి వాస్తవం ఇది. ఎవరికైనా కాస్త తప్పుగా అనుకుంటారు, ఏంటి ఇలా చెప్తున్నారని. మరి నిజమే, వాస్తవమే. తులసిని పెంచుకోండి, తులసిని పూజించండి. ఇంకా ఓపిక ఉంటే ఆవులు తెచ్చుకోండి, ఇంట్లో పెంచుకోండి, పోషించండి. దీనివలన పుణ్యం పెరుగుతుంది, రోగాలు రావు, వచ్చే జన్మలో కూడా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది.
కనుక కుక్కల్ని పెంచుకోవడం మానేయండి. అంతగా ప్రేమ ఉంది, మీ దగ్గర చాలా డబ్బు ఉంది, ఆవులు తెచ్చుకోండి. ఇంకా అంతెందుకు, ఆవుల్ని మేము పెంచుకునే స్తోమత లేదన్నప్పుడు గోశాలలు చాలా ఉన్నాయండి. మొత్తం భరతవర్షంలో చాలా ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న గోశాలకి, మీ దగ్గర అంత డబ్బు ఎక్కువగా ఉంటే గోశాలకి ఇవ్వండి. ఇంకా స్వయంగా వెళ్ళి అన్నము, గడ్డి అవి తినిపించండి, అంతగా ప్రేమ మీకు ఎక్కువ ఉంటే. కానీ నిజానికి బయట వీధుల్లో తిరిగే కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని సోఫా మీద కూర్చోబెట్టుకొని టీవీ చూపిస్తూ దానికి ఒంట్లో బాగాలేకపోతే ఏసీ కారులో హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా చిన్నపిల్లలు చూడండి, పాపం వారికి తెలియదు, కానీ తల్లిదండ్రులు కుక్కను ప్రేమిస్తూ ఇంట్లో కుక్కను పెట్టుకున్నారు. చిన్నపిల్లలు వారికి తెలియదు, ఈ చిన్నపిల్లలు కూడా కుక్కను ప్రేమించడం, కుక్కనతోటి ఆడుకోవడం మొదలుపెట్టారు. వారి యొక్క సంస్కారాన్ని మీరు నష్టం చేస్తున్నారు. కనుక భగవంతుడు ఇచ్చిన పిల్లలకి సంస్కారవంతుల్ని చేయాలి. అలాంటప్పుడు కుక్క సాంగత్యం చేయడం వలన వారి బుద్ధి కూడా కుక్క బుద్ధి అవుతుంది. కనుక కుక్కల్ని ఇంట్లో పెంచుకోకూడదు. బయట తిరిగే కుక్కని బయటనే ఉంచనివ్వండి. అంతగా మీకు దయ కలిగితే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, ఎంతో కొంత దానికి ఇవ్వండి, అది తిని అక్కడే ఉంటుంది. కనుక కుక్కల్ని పెంచుకోవటం నిషిద్ధమైన కర్మ. నిన్న మహాభారతం ఒకసారి చూస్తున్నప్పుడు ఈ విషయం తెలిసింది కాబట్టి మీతోటి షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేశాను. హరే కృష్ణ, ధన్యవాదాలు.